శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 11 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి సాయంకాలం 4:48 వరకు ఉంది. ఆ తర్వాత షష్ఠి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 3:24 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైనటువంటి లాభాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మధ్యాహ్నం 3:24 లోపు శ్రీవత్స యోగం వల్ల మీ పనుల్లో విశేషమైన లాభం కలుగుతుంది. మీ ప్రయాణాలు కూడా బ్రహ్మాండంగా విజయవంతం అవుతాయి. మధ్యాహ్నం 3:24 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే మధ్యాహ్నం 3:24 తర్వాత పని మీద వెళితే మీ పనులు అవ్వవు, పనుల్లో వ్యతిరేకతలు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు వజ్రయోగం ఉన్నా కూడా మధ్యాహ్నం 3:24 తర్వాత కూడా మీ ప్రయాణాలు సులభంగా విజయవంతం చేసుకోవచ్చు. మీ పనుల్లో ఆటంకాలు తొలగింపజేసుకోవచ్చు. అల్లం ముక్క పరిహారం ఈ వజ్రయోగం నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు, బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు హైక్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో ఉన్నాడు. కాబట్టి శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీ డీలింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ 1కి 10 సార్లు చూసుకొని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళు కూడా నక్షత్ర బలాన్ని బట్టి మధ్యాహ్నం 3:24 వరకు రోహిణీ నక్షత్రం ఉంది. కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. బారసాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. జ్యోతిష విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి రోహిణీ నక్షత్రం మంచిది. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అంటే ఆఫీస్లో మీకు ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తే దాన్ని తీసుకోవడానికి రోహిణీ మంచి నక్షత్రం. అలాగే యజ్ఞాలు, హోమాలు ఇలాంటివి చేయటం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందడానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దాన ధర్మాలు చేయడానికి రోహిణి మంచి నక్షత్రం. తీర్థయాత్రలకు, దైవ దర్శనాలకి రోహిణి మంచి నక్షత్రం. వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్కి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మీకు ఏమైనా గొడవలు ఉంటే అవి సెటిల్ చేసుకోవటానికి, కాంప్రమైజులు చేసుకోవటానికి, రాజీ కుదుర్చుకోవటానికి కూడా రోహిణి చాలా మంచి నక్షత్రం. కాబట్టి మధ్యాహ్నం 3:24 లోపు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి పనులు చేసుకోండి. మధ్యాహ్నం 3:24 తర్వాత మృగశిర వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 3:24 తర్వాత మృగశిర బలాన్ని బట్టి స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. మ్యాథమెటిక్స్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వడానికి మృగశిర బ్రహ్మాండమైన నక్షత్రం. విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ట్రయల్స్కి కూడా మృగశిర మంచి నక్షత్రం. అలాగే వెహికల్స్ ఫస్ట్ టైం నడపడానికి కూడా మృగశిర మంచి నక్షత్రం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వస్తువుల అమ్మకం వల్ల ప్రయోజనాలు పొందే యోగం ఉంది. కొన్ని వస్తువులు అమ్ముకునేటటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే అప్పులు తీరుస్తారు. డబ్బు ఏదో ఒక విధంగా కలిసి వచ్చి మీకున్న రుణ బాధల నుంచి మేషరాశి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. సామాన్యమైన ధనలాభం అనేది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కనిపిస్తోంది. దైవ చింతన ఉంటుంది. దేవాలయ సందర్శనం మానసిక ప్రశాంతత కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధల వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి శత్రువులతో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆరోగ్య భంగం చేకూరుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ధన నష్టం కలిగే సూచనలు కూడా మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మిథున రాశి వాళ్ళు డబ్బు ఖర్చు చేసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వ మూలక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన పనులు చేసుకునే వాళ్ళకి ఏవో కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అలాగే అధిక శ్రమ ఉంటుంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు, హార్డ్ వర్క్ ఎక్కువ చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే సామాన్యమైనటువంటి ఫలితాలే ఈరోజు పొందగలుగుతారు. అద్భుతమైన ఫలితాలు ఆశించలేము. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృధా సంచారాలు కనిపిస్తున్నాయి. అనవసరమైన ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి బాగా అవసరమైతేనే, లాభం ఉంటేనే ప్రయాణం చేయటం మంచిది. అలాగే ధనం కోసం రకరకాలుగా అన్వేషణ చేస్తూ ఉంటారు. మీ అన్వేషణ ఫలించి కొత్త ధన మార్గాలు కనుక్కునే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ సౌఖ్యం ఉంది. మీరు పనిచేసే చోట బాస్ కానీ కొలీగ్స్ కానీ మీకు ఈరోజు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే వృత్తిపరంగా ధనలాభం కూడా ఉంది. ఉద్యోగమైన వ్యాపారమైన ధనపరంగా ప్రయోజనాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. ఉల్లాసంగా ఉత్సాహంగా బంధుమిత్రులతో కాలాన్ని గడపగలుగుతారు. కార్యసిద్ధి విజయ లబ్ధి అనేది తులారాశి వాళ్ళకు ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వృశ్చిక రాశి వాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. లేకపోతే గొడవలు పెరిగే అవకాశం ఉంది. అలాగే సామాన్యమైన ధనలాభం, ఉద్యోగమైన వ్యాపారమైన ఎంతో కొంత ధనపరంగా లాభం పొందే సూచనలే వృశ్చిక రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు మానసిక శ్రమ ఉంటుంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. దాన్ని అధిగమించాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడు సామాన్యంగా ఎంతో కొంత ధనలాభాన్ని ధనుస్సు రాశి వాళ్ళు మీ వృత్తిపరంగా పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో గొడవలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి. శారీరకంగా మానసికంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ దాన్ని అధిగమించే ప్రయత్నాలన్నీ కూడా మకర రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు విశేషమైన ధనలాభం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. డబ్బుకు లోటు ఉండదు. అవసరానికి ధనం ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళు ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసినా అందులో చక్కటి లాభాలు పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఇష్టకార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. అలాగే వివాహపరంగా సంబంధాలు నిశ్చయం అయ్యే సూచనలు ఉన్నాయి. విద్యారంగంలో కూడా లాభాలు ఉన్నాయి. మంచి ర్యాంకులు వచ్చే అవకాశం విద్యార్థులకు కనిపిస్తోంది. కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకునే యోగం కూడా మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈరోజు ఆశ్వీజ మాసంలో వచ్చే శనివారం కాబట్టి ఓం కాళికాదేవి అయి నమో నమః అంటూ కాళీ మంత్రం చదువుకుని వెళ్ళండి. అద్భుతమైన కార్యసిద్ధి, విశేషమైన లాభము చేకూరతాయి. ఓం కాళికాదేవి అయి నమో నమః ఈ మంత్ర జపము 12 రాశుల వాళ్ళకి ఈరోజు చాలా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్ల వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలం. మినుముల వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలం. అలాగే ఇటుక, కలప, యంత్ర పరికరాలకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. పాత ఇనుము వ్యాపారాలు మొదటిసారి ప్రారంభించడానికి కూడా శనిహోర మంచిది. అలాగే శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు చేసుకోవచ్చు. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్స్, ప్రాపర్టీ సేల్ చేయటం, ఇలా భూములకు సంబంధించిన వ్యవహారాలు శనిహోరలో చేసుకుంటే మంచిది. ఎవరి దగ్గరైనా పనివాళ్ళగా చేరటానికి, మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి వీటికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరాకాలాన్ని బట్టి ఏ పనులు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు జపించాల్సిన మంత్రం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే రోజువారీ దినఫలాన్ని బట్టి యోగం ఎలా ఉందో, దాని పరంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, నక్షత్రాన్ని బట్టి ఏం చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.